హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజున మీతో ఒక అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే సహవాసం. సహవాసం ఏంటంటే సహవాసం ద్వారా విజయం. ఏంటండి? సహవాసం ద్వారా విజయము. చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే దేవుడితో సహవాసం చేస్తామో దాంట్లో మనకి విజయం అనేది వస్తుంది. ఏం జరుగుతుంది? సహవాసం ద్వారా మనకి ముందే జరిగే మన జీవితంలో మనకి తెలుస్తాయి. ఎలాగా? సుమారు మనము యేసేపు జీవితం చూసుకున్నట్లయితే ఆయన యొక్క జీవితం ఏదైతే జరగబోతుందో, దేవుడు తనని ఏ స్థానంలో అయితే ఉండాలని కోరుకుంటున్నాడో, ఉంచుదాం అనుకుంటున్నాడో, తనకి అప్పుడే దేవుడు తెలియజేశాడు. ఎప్పుడు? అదంతా కాక మునుపే. అట్టే రీతిగానే ఈరోజు కూడా నువ్వు ఎప్పుడైతే దేవునితో ఎక్కువ గడుపుతావో, దేవుని వాక్యాన్ని వింటూ, దేవునిలో ఎక్కువ ప్రార్థిస్తూ, దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఎప్పుడైతే నువ్వు ఉంటావో, నీ జీవితంలో కూడా దేవుడు నీకు ముందు ఏం చేయాలో, నీకు ఎలా ఉండాలో, నీకు ఏదైతే జరుగుతుందో దేవుడు ప్రతిదీ నీకు తెలియజేస్తాడు. నిన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనుకున్న ప్రతిదీ నీకు తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుడు సమస్తం మీద అధికారం కలిగినవాడు, సమస్తాన్ని సృష్టించినవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకి సహవాసం చేస్తావో, ఆయనకి దగ్గరగా ఉంటావో, ప్రతి విషయాన్ని నీకైనా తెలియజేస్తాడు. అట్టి రీతిగానే సహవాసం ద్వారా ఏమవుతుంది చెప్పనా? మనకి కావాల్సినట్టు ముందున్న జీవితాన్ని మనము మార్చుకోవచ్చు. హల్లెలూయా. ఏంటండి? మనకి కావాల్సినట్టు ముందున్న జీవితాన్ని మనము మార్చుకోవచ్చు. ఎలాగంటారా? హిజ్కియా ప్రార్థించగా ఏమైందండి? ఒక సేవకుడు వచ్చి నువ్వు మరణిస్తామని చెప్తే ఆయన సహవాసం ఎవరితో ఉంది? ఆ యొక్క మాట వైపు లేదు. వచ్చింది సేవకుడే, నా పరిస్థితి అయిపోయింది అనుకోవాలా. ఆయన సహవాసము దేవుడితో ఉంది కాబట్టి మరలా ఏం చేశాడు? దేవుడి వైపు తిరిగి ప్రార్థించాడు. ప్రార్థించక ఏమైంది? ఆయన యొక్క జీవించు సంవత్సరములు అధికమైనవి. అట్టి రీతిగానే నీవు కూడా నీ జీవితంలో ఒకవేళ ఏదైనా నెగిటివ్ వచ్చిందనుకోండి, నా జీవితం అయిపోయిందిగా. ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చిందేమో, కోట్లలో నువ్వు నష్టపోయావేమో, నిన్ను మోసపరిచారేమో, నిన్ను తృణీకరించారేమో, నీ జీవితం అక్కడితో ఆగిపోవడానికి వీలు లేదు. ఎప్పుడైతే నీవు ఆ పరిస్థితి నుండి నువ్వు ఎవరితో అయితే సహవాసం ఉందో, ఆ సహవాసం ఎవరు? నీ క్రీస్తే, నీ దేవుడే. నీ దేవుడికి నువ్వు సమయాన్ని నువ్వు ఎప్పుడైతే దేవునికి సమయాన్ని ఇచ్చి అలా ముందుకు వెళతావో, ఆ సమయంలో దేవుని నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. జీవించు సంవత్సరంలో అధికం చేసిన వాడికి నీ యొక్క సమస్యను తప్పించుట పెద్ద విషయము కాదు. నీ యొక్క నిందను ఘనతగా మార్చడం పెద్ద విషయము కాదు. కాబట్టి నువ్వు ప్రతిదానికి దేవుడు అనేకమైన విషయాలు నీకు బైబిల్లో మాదిరిగా ఉంచున్నాడు. అనేకమైన ఎగ్జాంపుల్స్ నీకు చూపిస్తున్నాడు. కాబట్టి ఏ విషయమందు అధైర్యపడడానికి వీలు లేదు. ధైర్యము కలిగి సహవాసంలో నువ్వు ఎప్పుడైతే కొనసాగుతావో, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, ఆయన యొక్క మాటలు వింటూ, ఆయన యొక్క మాటల సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, అనేకమైన అద్భుతాలు నువ్వు చూస్తావు, నువ్వు చేస్తావు. నీకు కావాల్సినట్టు నీ జీవితాన్ని నీవు మార్చుకుంటావు. ఎందుకంటే ప్రతి నెగిటివ్ నీ జీవితంలో ప్రతి ఒక్క నెగిటివ్ని తీసేసుకుని పాజిటివ్ నువ్వు యాడ్ చేసుకునే సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు. జరగక ముందువి నీకు తెలియజేస్తాడు. ఒకవేళ నీకు లోకపరమైన జ్ఞానం నువ్వు గ్రహించుకోలేక ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు అటు ఇటు కదిలిపోవడానికి వీలు లేదు. ఈ పరిస్థితి అనుకోకుండా నీ జీవితంలో ఒక నెగిటివ్ పరిస్థితి నీకు వచ్చినా సరే అక్కడ నువ్వు స్ట్రక్ అయిపోవడానికి వీలు లేదు. హిజ్కియా వలె నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థన నిన్ను నెగిటివ్ నుండి నేను పాజిటివ్లో తీసుకొస్తుంది. ఆ యొక్క అసంతృప్తిలో ఉండి నువ్వేదైతే ఆ ఇబ్బందులు ఉన్నావో ఆ ఇబ్బంది నుండి తీసివేసి ఆనందంలో నిన్ను తీసుకెళ్తాను. నీ యొక్క దుఃఖ పరిస్థితిలో తీసివేసి నిన్ను ఆనందకరమైన పరిస్థితిలో నీకు తీసుకెళ్తుంది. ఏంటిది? నీ యొక్క సహవాసం. దేవుడితో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో, దేవుడికి ఎప్పుడైతే నువ్వు సమయాన్ని ఇస్తావో, దేవుడితో ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ప్రతి ఒక్క విషయంలో నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్క విషయంలో నీకు ఆనందాన్ని ఇస్తాడు. ప్రతిదీ నీకు తెలియజేస్తాడు. అట్టి రీతిగానే నీ జీవితంలో ప్రతి ఒక్క దాన్ని నీవు దేవుని ద్వారా నువ్వు మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నీ యొక్క విశ్వాసం మీద నువ్వు సమస్తాన్ని జయించగలవు. నీ యొక్క విశ్వాసం ద్వారా నువ్వు ఏదైనా చేయగలవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీ దేవుడు నీకు స్నేహితుడై ఉన్నాడు. నీ నిజ స్నేహితుడు నీ దేవుడే. కాబట్టి ఏ విషయమందు నువ్వు అసంతృప్తి చెందక, మనుషుల వైపు చూసి మోసపోయినా సరే,
కుటుంబ సభ్యుల వైపు చూసి మోసపోయినా సరే, బంధుమిత్రుల వైపు చూసి మోసపోయినా సరే, నువ్వు ఎవరి మీద నువ్వు నిలబడక, ఎవరి మీద అంటే నువ్వు హోప్స్ పెట్టుకోబాక. అంటే నమ్మకము, మనుషులు నిన్ను నమ్మించి మోసం చేస్తారు, కానీ దేవుడు నిన్ను ప్రతి ఒక్క దాంట్లో నిన్ను గణపరుస్తాడు. ఏ విషయం నిన్ను మోసపరచకుండా, అంటే లోకపరమైన మనుషులు నిన్ను మోసపరుస్తారు, కానీ దేవుడు మోసం వైపు నిన్ను నడిపించకుండా, నీకు బాధ కలిగించే వైపు నిన్ను నడిపించకుండా, నీకు విజయం కలిగించే వైపు దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో నువ్వు ఆగిపోయావో అక్కడ ఆగిపోకుండా దేవుని నామాన్ని బట్టి దేవుని ప్రార్థించుకుని ఎప్పుడైతే ముందుకు వెళతావో దేవుని జీవితంలో అద్భుతము చేస్తాడు. కాబట్టి మనకు కలిగిన సామర్థ్యము దేవుని సహవాసము. వాక్యం విందాము, సేవకులు చెప్పే వాక్యం విందాము, వాక్యాన్ని విని మరలా నువ్వు గృహానికి వచ్చి ఎప్పుడైతే ఎక్కువ గడుపుతావో నీ దేవుడు ఆ వాక్యంలో ఉన్న యొక్క శ్రేష్టతను నీకు తెలియజేస్తాడు. ఆ వాక్యం ద్వారా ఎలా ముందుకెళ్ళాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. కాబట్టి నీ దేవుడు నీకు తోడే అన్నాడు. ఏ విషయంలో నువ్వు బలహీన పడకుండా ప్రతి విషయం మీద ప్రార్థనలో దేవుడితో ప్రార్థించి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నీ జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనం సహవాసం ద్వారా, అంటే దేవుని ద్వారా మనం సమస్తాన్ని మన జీవితాన్ని అందంగా మార్చుకుందాము. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఏ పరిస్థితిలో మా పరిస్థితి ఇలా మారిపోయింది, ఇలా అయిపోయిందన్న ఆలోచనలు ఉన్నారో దేవుడు ఈరోజు ఈ వాక్యము మీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఏ విషయం మందు నువ్వు మనుషుల వైపు చూడక, నేను మోసపోయిన నువ్వు అక్కడే స్ట్రక్ అయిపోక, అంటే అక్కడే ఆగిపోక, ఆ పరిస్థితి వైపే చూడక, నన్ను వాళ్ళు అలా చేసి రిలేషన్ నా జీవితం అయిపోయింది ఆ పరిస్థితి వైపే చూడక, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆశ పడుతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను రెండింతలుగా ఆశీర్వదించగలగాడు, రెండింతల ఆరోగ్యాన్ని నీకు ఇవ్వగలడు. కాబట్టి నీ దేవుడితో నువ్వు సహవాసం చెయ్యి, నీ దేవుడి ద్వారా నువ్వు సమస్తమును పొందుకో. ప్రార్థించుకుందామా? మహోన్నతమైన దేవ నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ యొక్క సహవాసాన్ని తండ్రి మాకు ఇచ్చున్నారు తండ్రి. మీరు ప్రతి ఒక్కరితో సహవాసం చేస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్కరితో తండ్రి మాట్లాడుతున్నారు తండ్రి, ప్రతి ఒక్కరికి తోడై ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి ఎవరైతే తండ్రి నీతో మాట్లాడిన ఆశపడుతున్నారు తండ్రి, నీతో ఇదిగో తండ్రి నీ ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు తండ్రి, ప్రతి ఒక్కరితో తండ్రి మీరే మాట్లాడితే వారికి కావాల్సిన సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో దేవ అనేకమైన సహాయాల కోసం తండ్రి, మీరు తండ్రి అనేకమైన సహాయాలు పొందుకునే అనేకమంది నీ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతూ అన్నావు తండ్రి. ఇదిగో తండ్రి విశ్వసించి ఎవరైతే ఈ ప్రార్థన ద్వారా తండ్రి విశ్వసించి నీ వైపు చూస్తున్నారు తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, సమాధానపరచండి తండ్రి. ఇదిగో దేవా ముందున్న జీవితంలో తండ్రి ఎలా వెళ్ళాలో వారికి తెలియచేయండి తండ్రి. ఏ పరిస్థితిలో ఉండదండి ఎలా ముందుకు రావాలో వారికి మీరే తెలియచేయండి తండ్రి. ప్రతి విషయంలో ఆశీర్వదించమని, ప్రతి విషయంలో విజయాన్ని కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.